హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు చికెన్ పెప్పర్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇది అన్నము చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఓకే అండి, నేను ఈ చికెన్ పెప్పర్ ఫ్రై కోసము 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వీటిని సిమ్లో దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలాగా కలుపుకుంటూ దోరగా వేయించుకొని ఇలాగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత చల్లార్చిన తర్వాత దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి మిరియాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్ బాగా మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్ మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసి ఇందులో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు యాడ్ చేసి దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈవెన్గా మిక్స్ చేసి లిడ్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5-6 నిమిషాలకు మనకు చికెన్లోంచి ఈ విధంగా వాటర్ వస్తాయండి. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం మసాలా పౌడరు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మసాలా పౌడర్ యాడ్ చేసి దీన్ని కూడా మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. లిడ్లో వచ్చేసి మరో 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మనకు 2-3 నిమిషాలకు ఆయిల్ పైకి తేలుతుందండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసుకుని ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం పిండితే దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. నిమ్మరసం పిండి మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పెప్పర్ డ్రై ఫ్రై రెడీ అండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.